రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక సర్పంచులు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరించాలని కోరారు. సిరిగిరిపురం గ్రామాన్ని ఒక సింగపూర్లా చూడాలి అన్నదే తన కోరిక అని చెప్పారు. లక్షలమై 12 లక్షలమై అదే చెప్పొద్దు. అప్పుడైతే రెండో విడత దళిత బంధు వచ్చి మన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లనే ఇంచుమించు 33 కోట్ల రూపాయలు అట్టున్నాయి. అవి అట్లగే ఉన్నాయి, ఎందుకంటే అవి తీయరు, తీసుకోరు, మనకి ఇయ్యరు. అది ఈ ప్రభుత్వం చేస్తున్న పాలన. ఇంకొక విషయంలో కేసీఆర్ గారిని తప్పకుండా గుర్తు చేసుకోవాలా. పేద బిడ్డలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పేద బిడ్డలు విదేశాలలో పోయి చదువుకోవాలనుకుంటారు, కానీ తల్లిదండ్రులకు ఆ స్తోమత ఉండదు. పిల్లలకేమో కోరిక ఉంటుంది, వేరే దేశాలకు పోయి చదువుకొని రావాలా, మాకేం తక్కువ అన్నట్టు ఉంటుంది. మరి అట్లాంటి వాళ్ళందరికీ చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా అని ఆలోచించి వేరే దేశాలకు పోయి చదువుకుంటే 20 లక్షలు ఇవ్వాలని ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఇచ్చున్నాడు. దాదాపుగా 6,000 మంది పిల్లల్ని విదేశాలకు పంపించి చదివించున్నాడు కేసీఆర్ గారు. మరి ఇప్పుడు వచ్చినాక వీళ్ళు ఏం చేస్తున్నారు? కేసీఆర్ 20 లక్షలు ఇచ్చిండు కదా, నేను వస్తే 25 లక్షలు ఇస్తా అన్నాడు. నా 20 లక్షలు లేవు, నా 20 లక్షలు లేవు, అట్లా ఆపెట్టిండు. నేనేమంటున్నంటే మంచి పథకాలు ఉంటాయి. ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక 2 మంచి పథకాలు తీసుకొచ్చున్నారు. ఒకటి ఫీజు రియంబర్స్మెంట్, అంటే కాలేజీలో పిల్లలు చదువుతున్న వాళ్ళకి ప్రభుత్వమే ఫీజు కట్టాలా. రెండవది ఆరోగ్యశ్రీ, హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఈ 2 మంచి పథకాలని కేసీఆర్ గారు చాలా సార్లు మెచ్చుకొని ఈ 2 పథకాలు ఇట్లాగే ఉండాలా, కావాలంటే ఇంకా దానికి ఎక్కువ అమౌంట్ కలపాలా, కానీ ఇవన్నీ కంటిన్యూ చేయాలన్నారు. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇంతకుముందు అమ్మ అడిగింది, పిల్లలు ఏమో పెద్దగా అవుతున్నారు, మరి తులం బంగారం అంటే ఎక్కడ అమ్మ అని అదే అడుగుతున్నాం. కేసీఆర్ ఏమో 1,00,000 రూపాయలే ఇచ్చిండు కళ్యాణ లక్ష్మికి, మరి మీరు తులం బంగారం ఇస్తామంటేది, మరి ఎక్కడ తులం బంగారం? తులం బంగారం ఇప్పుడు కొనమంటే ఏమంటున్నారు? 1,50,000 అయింది, ఇప్పుడు ఏడైతుంది? మరి ఎందుకు మాట ఇచ్చిండు?